make us who we are. So I'll dream until I make it real, and all I see is stars. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జయశ్రీ. మీరు చూస్తున్నారు జయశ్రీ యశ్వంత్ వీలాగ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారా? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. బెంగుళూరు నుంచి వెళ్ళే వాళ్ళైతే కొంచెం మార్నింగే బయలుదేరితే చాలా మంచిది. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మేము వెళ్ళినప్పుడైతే 9:30కి అలా బయలుదేరాము. అక్కడ వెళ్ళేపాటికి 11:30 అయిపోయింది. సో, ఇంకా లేట్ అయిపోయింది. అందుకని ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అది కాక సాటర్డే వెళ్ళాము. వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంచెం మార్నింగ్ వెళ్తే బెటర్ అని నా అభిప్రాయం. ఇంకా ఇప్పుడైతే మనం ఎంటర్ అవ్వగానే ఇలా బైక్ పార్కింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఒక బైక్ పార్క్ చేయడానికి 30 రూపీస్ అయితే చార్జ్ చేశారు. అలాగే అక్కడ వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయి. వాష్‌రూమ్‌కి 10 రూపీస్ అయితే చార్జ్ చేశారు. అలాగే ఇక్కడ హెల్మెట్, లగేజ్ ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉందండోయ్! ఇంక అక్కడి నుంచి అలా ముందుకొచ్చేస్తే మనం రోడ్ క్రాస్ చేసి వెళ్తే గ్రీన్ కలర్‌లో ఉన్నదైతే మనం బన్నరఘట్ట బయోలాజికల్ పార్క్. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నానండి. చాలా ఇష్టం నాకైతే బర్డ్స్, అనిమల్స్ ఇంకా నేచర్ అన్నా కూడా చాలా చాలా ఇష్టము. ఆ గ్రీనరీ అంటే ఇంకా ఇష్టం నాకైతే. అందుకని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే వెళ్ళాలి, వెళ్ళాలి అని అనుకుంటున్నాము నేను, మా శ్రీవారు. కానీ కుదరలేదు. ఇంక ఇప్పుడైతే కుదిరింది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే రకరకాల పక్షులు, అనిమల్స్ అంటే ఎలిఫెంట్, పీకాక్స్ చాలా ఉన్నాయండి. చెప్పడం కాదు గానీ, ఇంకా నేచర్ అయితే ఇంక చెప్పలేము. అలాగే బోటింగ్ కూడా ఉంది. ఎక్కడ అయితే వీడియోని స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేస్తే చాలా నేచర్‌నైతే మిస్ అవుతారు. అంత బావుంది వీడియో అయితే. మీరే చూడండి. ఇంకా మన ఛానల్‌నైతే ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండోయ్! అయ్యో రామ! మాటల్లో పడి చెప్పడమే మర్చిపోయానండి. ఈ బన్నరఘట్ట పార్క్ ఎక్కడుందో చూద్దాం రండి. అదేనండి, బన్నరఘట్ట బయోలాజికల్ పార్క్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ వన్యప్రాణి అభయారణ్యం. ఇది సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా ఇలా ఎంటర్ అవుతూనే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. నేను కూడా ఒకటి కొన్నానులెండి. అది మీకు లాస్ట్‌లో చూపిస్తాను ఏం కొన్నానా అనేది. ఇంకా ఇలా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటది. ఇంకా ఇలా ఎంట్రన్స్‌లోనే బ్యాగ్ చెకింగ్ అయితే ఉంటుందండి. ఏవైనా ప్లాస్టిక్ ఐటెమ్స్ ఉంటే అలో చెయ్యరు. ఎందుకంటే అక్కడ ఫారెస్ట్ అంతా గలీజ్ చేసేస్తారు అని. ఇక్కడేనండి మనం టికెట్ తీసుకోవాల్సింది ఎంట్రన్స్‌కి. అలాగే మనం సఫారీ వెళ్ళాలనుకుంటున్నామా, బస్ సఫారీ వెళ్ళాలనుకుంటున్నామా, ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఇక్కడ చూస్తున్నారు చూడండి. మనకి ఏది కావాలనుకుంటే దానిపైన క్లిక్ చేసి మనమైతే టికెట్‌ని మనమే తీసుకోవచ్చు. మేమైతే సఫారీ వెళ్ళలేదండి. ఎందుకంటే నడుచుకుని వెళ్తే అన్నీ బాగా చూడొచ్చు కదా! సఫారీ అయితే వాళ్ళెక్కడో నిలబెట్టి చూపిస్తారు.
ఇంకేం లాభం అండి మనం వెళ్ళి కూడా అని మేమైతే బటర్‌ఫ్లై పార్క్‌కిను తర్వాత అక్కడ చూడ్డానికి ఎంట్రన్స్‌కి అయితే తీసుకున్నామండి టికెట్ అయితే. మనం ఫోన్‌పే చేయగానే అమౌంట్ అలా టికెట్ అయితే మన చేతికైతే వచ్చేస్తుందండి. మనం టికెట్ ఇవ్వగానే అక్కడ స్కాన్ చేసి మనకు ఎంట్రీ అయితే ఇస్తారండి. అదేనండి మెట్రో స్టేషన్‌లో లాగా ఇక్కడ కూడా అదే ప్రాసెసే ఉంటుంది. ఈ బస్‌లోనే పీల్చుకొని వెళ్తారండి బస్సు సఫారీకైతే. కానీ మనమేం తీసుకోలేదు కదా బస్సు సఫారీకి. మనకు నడుచుకొనైతే వెళ్దాం రండి. ఇక్కడికి వెళ్ళాలనుకునే వారికైతే ఇక్కడ మంచినీళ్ళ ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ప్రతి 10 మీటర్స్, 20 మీటర్స్‌కంతా అలా ప్యూరిఫై మిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికైతే పార్కు కూడా ఉందండోయ్! మనం ఇప్పుడైతే బటర్‌ఫ్లై పార్క్‌కైతే వచ్చేసాం. ఇంకా ఇక్కడైతే ఎంత చూడ్డానికి చాలా నచ్చింది నాకైతే. చాలా ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. బటర్‌ఫ్లై డోరే ఉందండి అక్కడ. ఎంత హ్యాపీగా అనిపించిందో దాన్ని చూస్తే. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇంకా ఎంట్రీ అవుతూనే అయితే ఇలా ఉంది. రకరకాల పూలు, మొక్కలు చూడండి, మీరే చూడండి ఎంత నేచర్ ఉందంటే అక్కడ. నాకైతే బటర్‌ఫ్లై పార్క్ అయితే ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కడ ఉన్న నేచర్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఇంకా దగ్గరకొస్తున్నాయి బటర్‌ఫ్లైస్ అయితే. ఇంకా నేను చెప్పడం కాదు కానీ మీరే చూడండి అక్కడ నేచర్ ఎలా ఉందో.
అక్కడ బటర్‌ఫ్లైస్‌కి అయితే చక్కెర అయితే తినడానికి పెట్టారు. అందుకే అవి అలా ఉండిపోయినాయి. చూడ్డానికి ఎంత హ్యాపీగా అనిపించిందో అండి అక్కడ చూస్తే. అలాగే ఫ్లవర్స్‌లో మకరందం ఉంటది కదా! అవి తినడానికి కూడా వచ్చాయి. అక్కడే ఉండిపోయినాయి. అట్లే చాలా ఉన్నాయండి అక్కడ. చూస్తేనే తెలుస్తది. నాకైతే ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీకెలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొంచెం ముందుకొస్తే మ్యూజియం కూడా ఉందండి ఇక్కడే. ఇప్పుడైతే మేము వీటితో కొంచెం చూస్తూ అలా ఉండిపోతూ ఆడుకున్నాం కూడానండి మేమైతే. ఇక్కడైతే చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారండి. అలాగే బాత్రూమ్స్ కూడా ఫెసిలిటీ చాలా చాలా బాగుంది. టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు.
మేమైతే ఇంకా చాలా దూరమే నడిచాము. ఇంకా అప్పటికే ఆకలైతే చాలా వేస్తుంది. ఇంకా ఇంట్లో చేసుకొని వెళ్దామంటే టైం లేకపోయిండే. ఇంకా అందులోనూ బయోలాజికల్ పార్కు, అందులోనూ బెంగుళూరు. ఇంకా రేట్లేమైనా తక్కువ ఉంటాయా? ఎక్కువే ఉన్నాయి. అయినా కూడా ఇంకా ఆకలేస్తుంది గదా! ఏం చేయలేమని జెప్పేసైతే నాకు, మా హస్బెండ్‌కి కూడా ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. ఏమైనా జెప్పండి, ఇంటి ఫుడ్డేనబ్బా! కాకపోతే రెస్టారెంట్‌లో గూడా చాలా టేస్టీగానే ఉంది. కాకపోతే మనం చేసినంత క్లీన్‌గా చేస్తారా ఏంటి? ఏం చేద్దాం, ఇంకా ఆకలేసినప్పుడు తప్పదు. అందుకనే లాగిచ్చేసాం. ఇంకైతే ఐస్ క్రీమ్ గూడా తినేసామండి. చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే. ఇంక ఊరికనే ఉండలేదు. ఐస్ క్రీమ్ అయితే తినేసాం ఇద్దరు. నాలాగా ఎవరైనా ప్రకృతిని ప్రేమించే వారికి కుటుంబంతో కలిసి సందర్శించడానికి బన్నరఘట్ట బయోలాజికల్ పార్క్ ఒక అద్భుతమైన ప్రదేశం అనే చెప్పచ్చండి. ఇది అడవి జీవుల సహజ వాతావరణాన్ని దగ్గరగా చూసే మంచి అవకాశాన్ని ఇచ్చారన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇక్కడ అయితే బోటింగ్ కూడా ఉందండోయ్. హస్బెండ్‌కైతే వాటర్ అంటే భయమేనండి. కానీ నేనైతే వెళ్దామని అన్నాను బోట్‌లో. కానీ ఎందుకో వద్దు అన్నారు. నాకైతే అలా వెళ్ళడం అంటే చాలా చాలా ఇష్టమండి.
కోడ్ అనుకుంటా. మేమైతే బన్నారఘట్ట బయలాజికల్ పార్కు చూసుకొని అలాగే మీనాక్షి టెంపుల్ కూడా వెళ్ళామండి. ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని వేరే వీడియోలో అప్లోడ్ చేయబడుతుందండి. మిస్ అయితే కావద్దండోయ్, నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్. Everything we were don't make us who we are. So I'll dream until I make it real, and all I see is stars.